ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను, నువ్వు రావాలేసయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, చక్కని పాట పాడి పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో మీరు పాడినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంతో భారభరితంగా వేదనతో కూడినటువంటి పాట, దేవునికి మహిమ కలుగును గనక. మన మధ్యలో ఉన్న అక్క మరి ఒక పాట పాడుతుంది, మరి దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. హల్లెలూయా. పాడండి అక్క. లెబానా అక్క, లెబానా సిస్టర్ పాడండి. వందనాలు. నా వాయిస్ వినిపిస్తుందా? వినబడుతుంది అక్క, వినబడుతుంది. శ్రీవరయ్య గారికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఆనందాన్ని నాకిచ్చిన దేవునికి స్తోత్రం, నేటి దాకా దాచుకున్న ప్రభునికి స్తోత్రం. ఆనందాన్ని నాకిచ్చిన దేవునికి స్తోత్రం, నేటి దాకా దాచుకున్న ప్రభునికి స్తోత్రం. ఇంకా నీ చిత్తములో నడిపించుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో. ఆనందాన్ని నాకిచ్చిన దేవునికి స్తోత్రం, నేటి దాకా దాచుకున్న ప్రభునికి స్తోత్రం. ఆనందాన్ని నాకిచ్చిన దేవునికి స్తోత్రం, నేటి దాకా దాచుకున్న ప్రభునికి స్తోత్రం. ఇంకా నీ చిత్తములో నడిపించుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో. నేను కాదులే నా దేవుడే నన్ను నిలిపేనే, నాది కాదులే నా దేవుడే అన్ని నాకిచ్చే. నేను కాదులే నా దేవుడే నన్ను నిలిపేనే, నాది కాదులే నా దేవుడే అన్ని నాకిచ్చే. నడిపించు మేలులు ధ్యానించగా, కృతజ్ఞతతో నేను స్తుతి పాడదా. నడిపించు మేలులు ధ్యానించగా, కృతజ్ఞతతో నేను స్తుతి పాడదా. ఆనందాన్ని నాకిచ్చిన దేవునికి స్తోత్రం, ఇదాకా దాచుకున్న ప్రభునికి స్తోత్రం. ఆనందాన్ని నాకిచ్చిన దేవునికి స్తోత్రం, నేటి దాకా దాచుకున్న ప్రభునికి స్తోత్రం. ఇంకా నీ చిత్తములో నడిపించుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో. లోకం మారినా యేసు నీదు ప్రేమ మారునా, నా వారే విడిచినా నీదు ప్రేమ నన్ను వీడునా. లోకం మారినా యేసు నీదు ప్రేమ మారునా, నా వారే విడచినా నీదు ప్రేమ నన్ను వీడునా. నీ ప్రేమతో నన్ను పిలచితివే, ఆ ప్రేమలో నన్ను నడుపుమయ్యా. నీ ప్రేమతో నన్ను పిలచితివే, ఆ ప్రేమతో నన్ను నడుపుమయ్యా.
ఆనందాన్ని నాకిచ్చిన దేవునికి స్తోత్రం. ఇదాకా దాచుకున్న ప్రభునికి స్తోత్రం. ఆనందాన్ని నాకిచ్చిన దేవునికి స్తోత్రం. నేటి దాకా దాచుకున్న ప్రభునికి స్తోత్రం. ఇంకా నీ చిత్తములో నడిపించుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. చక్కని పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన మరి అక్కకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Praise the Lord. Praise the Lord. వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్టాన్లీ అన్న ప్రేయర్ చేయగలుగుతావా వాక్యం కొరకు? ఓకే. So in our midst, Stanley Anna is there. He is going to lead us pray for the word of God. Shall we pray? Yeah. Okay. Anna ప్రార్థన. డ్యూటీ అవునా, చేయలేవా ప్రార్థన? ఓకే ఓకే. పర్లేదండి. చేస్తావా ఒక మాట, చిన్న మాట ప్రార్థన? ఓకే. హల్లెలూయా, స్తోత్రం. వాక్యం కొరకు ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య, మీరు అంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. ప్రభా నాయన, సాయంకాల సమయంలో నాయన ప్రభా నాయన, నీ దైవ సేవకులుగా ప్రభు జూమ్ మీటింగ్ లో మేము ఉన్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఎంతో దూర ప్రాంతాల నుంచి నీ దాసులు మీరు ప్రేరేపించి నా తండ్రి ప్రపంచ నలుమూల నుంచి నాయన ప్రభా అనేక సేవకులను సమకూర్చి తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఇలా చక్కటి వాక్యాన్ని అందిస్తున్న స్టీవయ్య గారికి నూతనమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ని, బలాన్ని, శక్తిని దయచేయండి ఆయన. నీకు స్తోత్రాలు నాయన. ప్రభా మీరు అంతైనా నమ్మదగిన దేవుడు. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన, స్తోత్రం. త్వరలో ఇండియాకి వస్తున్నారు, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ఆయన. ఆటంకాలు, అవరోధాలు యేసు నామములో తొలగిపోను గాక. నీ గొప్ప కార్యాలు చేయండి ప్రభా. ఈ సాయంకాల సమయంలో ఆయన నీ ఉన్నతమైన కార్యాలు చేసి విత్తబడిన వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి మాతోని మీరే సూటిగా తేటగా మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధాత్ముడా మీరే ప్రేరేపించి నీ దాసుల పక్షంగా ఉండి, నోటికి బోరగా ఉండి, తన కుడిపక్షంగా మీరుండి గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు చేసి ఈ సేవ జీవితంలో మా సేవలు ఇంకా అలాగే దీవించబడాలో, ఆశ్రయించబడాలో చక్కటి మర్మాలు మీరు బయలుపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రార్థించిన మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Sir Stephen sir, once again good morning. Thank you so much for your love, great everything. So this is a time to deliver the message. God has given one more day to listen the word of God. It's our privilege to listen more the word of God more and more, to strength every day, to close to the Lord Jesus Christ. It's our privilege. So thank you, Holy Spirit, and thank you once again to you. And I hand over this time to you. Please share the word of God, sir. Thank you, sir. Thank you. Good evening, everyone. మీ అందరికీ సాయంకాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నాను. సార్, హిందీ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హిందీ ఎవరైనా ఉన్నారా? మనలో హిందీ ట్రాన్స్లేషన్ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్, ఎవరు లేరా? హిందీ రాలేదు చెప్పినది రాలే. Okay sir, we will go Telugu only, then after any person will come we will give chance to Hindi, yeah, translated. Yeah, okay sir. Yeah, I don't think Hindi folks like me. yes because the people are North India people not came because rain is there, internet problem, because Vijay told to today spoke to me evening because of lot of rain in North India and internet problem. That's why I could not able to attend. Vijay told to me like that only. Ask him next time you talk to him, do they have it 4 days a week? Yeah, okay sir, then it's not raining every day.
Yeah, that's true. That's true. But they're telling sometimes, but yeah, I they will come because understand. You just yeah, asked them, okay? yeah, You yes, just asked him. yes, I will call you because they are only Hindi people. No, they come only Tuesday, so that's a problem. They I don't can have ask. to come only Tuesday, Amos. Yeah. 4 days. We need 4 days. Yeah, Yep. They're yeah, wanting me to come to North India, but they don't attend the Zoom meetings. yeah. That's true. That's true, sir. Yes, they definitely they will come. Then only we will go North India because that's a reason. So okay. So I'll call them and I'll talk to them tomorrow. Yes, please do. Okay, We are sir. going to stay in Hebrews today. మనము ఈ రోజు కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తాం. And I know that Andy did a wonderful job. మరి అండి గారు మరి చక్కని వాక్యాన్ని మరి ఆయనకు అప్పగించిన బాధ్యత చక్కని వాక్యాన్ని బోధించి మనల్ని ఎంతగానో ఆయన మరి దీవించాడని నేను నమ్ముచున్నాను. But I just feel like we need to look at some other things in Hebrews because we don't study it much. మరి నేను కొన్ని విషయాలు ఆ యొక్క పత్రికలో కొన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఎక్కువ విషయాలు ఏమి కాదు కానీ కొన్ని విషయాలు అందులో నుంచి మనం ధ్యానం చేద్దాం. We see and talk about chapter 11, which is called the faith chapter. ఒకసారి ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అది విశ్వాసం గురించి అందులో వ్రాయబడినట్లుగా మనం గమనించగలం. And that is talking about the faith that came through Abraham, or started with Abel and came forward to Abraham. అక్కడ చూసినట్లయితే ఆ విశ్వాసం అనేది ఏబేలు నుండి అబ్రహాము నుండి ఆ రీతిగా వంశ పరంపరంగా విశ్వాసములో వారు ఉన్నట్లుగా మనం చూడగలమండి. Faith of Noah. నోహవు యొక్క విశ్వాసాన్ని కూడా మనము చూడగలము. Isaac, Jacob. ఇస్సాకు యాకోబు యొక్క విశ్వాసాన్ని చూడగలం. Joseph, and of course Moses that we've been studying. అదే రీతిగా యోసేపు గురించి అదే రీతిగా మోషే గురించి కూడా ఆ విశ్వాస వీరుల జాబితాలో మనం చూడగలం. మోషే గురించి కొన్ని ఎక్కువ విషయాలు మనం ధ్యానించగలం. And in verse 31 it mentions the prostitute Rahab. అక్కడ చూసినట్లయితే 31వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆ వచనములో వ్యభిచారి అయిన రాహాబు గురించి వ్రాయబడినట్లుగా మనం చూడగలం. Obviously a very sinful woman, or they would not call her a prostitute. మరి అక్కడ చూసినట్లయితే ఆమె వ్యభిచారి లేక అని మనము గమనించగలం ఆ స్త్రీని చూసినట్లయితే. But she's mentioned in the Hall of Fame of God. మరి ఆ విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఆ విశ్వాస వీరుల జాబితా పట్టికలో ఆమె పేరు వ్రాయబడినట్లుగా మనం చూడగలమండి. ఆమేన్. She turned against her people and embraced the Hebrew family. ఆమె తన ప్రజలను మరి ఆ హెబ్రీయులను దేవుని వైపు తిరగడానికి హెబ్రీయులను ఆమె కాపాడినట్లుగా మనం చూడగలమండి. Left her family, left her all of the people she had grown up with. మరి అక్కడ చూసినట్లయితే ఆమె కుటుంబం అంతా ఆమె యొక్క వారందరూ కూడా ఆమెను వదిలిపెట్టినప్పుడు కూడా తను తన దేవుని ప్రజలను కాపాడినట్లుగా చూడగలం. Because she saw something in the Hebrews that made her believe there was something else in life besides prostituting her body. మరి ఆమె జీవితంలో వ్యభిచారము చేస్తున్నప్పటికీ వ్యభిచారం ఉన్నప్పటికీ కూడా హెబ్రీయులైన ఆ ప్రజలలో ఒక ప్రత్యేకత ఉంది అని గ్రహించి దేవుడు వారితో ఉన్నాడని గ్రహించి ఆమె వారి మీద దృష్టి పెట్టి వారిని తప్పించినట్లుగా మనం చూడగలమండి. When she made that decision, she gave up her life in the clan that she was in.
మరి ఆమె తన జీవితాన్ని తన ప్రాణాన్ని పణంగా మరి ఆ వారి కొరకు పెట్టినట్లుగా మనం చూడగలమండి. I mean, she turned from her evil ways and looked toward God. మరి ఆమె జీవితంలో మరి ఎన్నో చెడు తలంపులు పాప జీవితం ఉన్నప్పటికీ కూడా తను దేవుని వైపు తిరిగినట్లుగా మనం గమనించగలం. And men and women, I don't know if you really realize that Rahab is in the lineage of Jesus Christ's birth. దేవుని సేవకులారా, మరి మీరు ఏ రీతిగా మరి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ రాహాబు వ్యభిచారి అయినప్పటికీ కూడా ఆ యొక్క వంశావళిలో, పరిశుద్ధుల వంశావళిలో ఆమె పేరు వ్రాయబడినట్లుగా చూడగలమండి. ఆమేన్, హల్లెలూయా. She didn't just lower the Hebrews out the window. She didn't hang the scarlet robe and then just went and had her own little tent with the rest of the Hebrews. మరి ఆమె హెబ్రీయులకు మాదిరిగా అంత విశ్వాసం ఆమెలో లేదు. ఆమె అంత వస్త్రధారణ కావచ్చు, లేక అంత ప్రత్యేకంగా హెబ్రీయులకు దేవుణ్ణి ఆరాధించే విధంగా అంత నమ్మకంగా లేనటువంటి స్త్రీ. One of the Hebrew men took her as his wife. మరి కారణం ఏంటంటే దేవుని వాక్యము, దేవుని హృదయంలో ఆ వాక్యము పడడానికి గల కారణం ఏంటంటే ఒక హెబ్రీయుడైన మరి వ్యక్తి ఆమెను భార్యగా చేసుకున్నాడు. He saw that her sin had been forgiven by the Lord and she had been made new again. మరి ఆ వ్యక్తి, ఈ రాహాబు అనే స్త్రీ పాపము దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించాడని గ్రహించి మరి ఆమెను ఒక నూతన సృష్టిగా, ఆమె ఒక నూతనమైన విధానంగా మార్పు ఆమెలో వచ్చినట్లుగా మరి గమనించాడు వ్యక్తి. ఆమేన్. When you look in Matthew chapter 1 in verse 5, మత్తయి సువార్త 1వ అధ్యాయము మరి 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒక విషయాన్ని మనం చూడగలుగుతాం. you see that Salmon was married to Rahab. అక్కడ చూసినట్లయితే 5వ వచనాన్ని మనం చూసినట్లయితే సల్మాను రహాబును వివాహం ఆడినట్లుగా మనం చూడగలుగుతాం. Now this from verse 2 to verse 16 is the lineage from Abraham to Joseph, who was assumed to raise Jesus. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 2 నుంచి 16 వచనాలు మనకు చూసినట్లయితే వ్రాయబడిన వంశావళి గురించి అక్కడ వ్రాయబడినట్లు మనం చూడగలుగుతాం. అదే రీతిగా ఆ యొక్క యోసేపు గురించి, ఆ యేసుక్రీస్తు వారు వచ్చిన విధానాన్ని ఆ వచనాల్లో మనం చూడగలుగుతామండి. ఆమేన్. And with that being forgiven of prostitution, then we look into the New Testament where Mary Magdalene was a prostitute. అదే రీతిగా ఇక్కడ వ్యభిచారి అయిన రహాబు గురించి మనం చూస్తాము. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో మగ్దలేని మరియ కూడా వ్యభిచారం ద్వారా పట్టబడిన స్త్రీగా మనం చూస్తామండి. And when the Pharisees brought her to Jesus's feet, they accused her, but Jesus did not. ఆమేన్. మగ్దలేని మరియను పాపం చేసినప్పుడు మరి ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కూడా యేసు ప్రభువు వారి పాదాల దగ్గర తీసుకొచ్చి పడవేశారు. వారు తృణీకరించారు, వారు వ్యతిరేకించారు. కానీ యేసు ప్రభు వారు మాత్రం ఎంత మాత్రం తృణీకరించలేదండి. యేసయ్య ఆ మగ్దలేని స్త్రీని ప్రేమించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. Her life was so changed that day in the dirt when Jesus says, "Neither do I condemn you." ఆ సమయంలో మగ్దలేని మరియ యొక్క జీవితము పరిపూర్ణంగా మారినట్లుగా మనం చూస్తాం. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఆమెను పూర్తిగా మార్చాడు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, ఇంకా నువ్వు వెళ్ళి పాపం చేయకమని దేవుడు ఆమెకు సెలవిచ్చినట్టుగా మనం చూడగలుగుతామండి. ఆమేన్. He followed him and the apostles, and she had money that she funded and helped pay for their food. మరి ఆ స్త్రీ ఆ దినము నుంచి మరి అపోస్తలులను మరి వెంబడిస్తూ వారితో కలిసి జీవించి మరి వారికి కావలసిన అవసరతలన్నీ కూడా
ఆమె భోజనం కావచ్చు ఏదైనా కానీ అపోస్తులైన వారికి సేవకులకు సమకూరుస్తూ ఎంతగానో పరిచర్యలో ముందుకు సాగినట్లుగా చూడగలుగుతాం. ఆమేన్. She had the same transformation, the same change that Saul had on the road to Damascus, but she did not receive the Holy Spirit. మరి అదే విధానంగా వీరు మార్పు పొందినట్లుగా, మగ్దలేని మరియ మార్పు పొందినట్లుగా, అదే రీతిగా దమస్కు మార్గంలో సౌలు కూడా మార్పు పొందినట్లుగా చూస్తాము. ఆ తర్వాత ఆయన అంత మాత్రం కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఇంకా ఆయన పొందుకోలేదండి. And she is mentioned in the New Testament many times. మరి ఆ యొక్క మగ్దలేని మరియ గురించి నూతన నిబంధన గ్రంథములో చాలా సార్లు వ్రాయబడినట్లుగా మనం చూస్తామండి. Do you think our names will be mentioned before God for our faithfulness? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాము. నీవు ఆలోచన చేస్తున్నావా, నీ పేరు నా పేరు దేవుని గ్రంథములో దేవుని ఎదుట వ్రాయబడిందని ఎప్పుడైనా ఆలోచించావా? I whine and complain so much. I don't think mine's going to be mentioned. మరి నాకు నేను ఎంత మాత్రం కూడా నేను ఏదో మీకు కంప్లైంట్ అనే అవసరం లేదు. మరి నన్ను నేను పరిశీలించుకోవాలి. But we strive to be faithful. మనము ప్రయత్నం చేయాలి. ఏంటంటే మనం విశ్వాసంలో ఎదగడానికి, క్రీస్తుకు దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. I have contacted everybody I can about my visa. మరి అయ్యగారు మరి భారతదేశం రావడానికి ఆ వీసా కొరకు చాలా మందిని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి మనం అందరం ప్రార్థన చేయాలి. వీసా రావడం అనేది చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో మీరు అందరు ప్రార్థన చేయాలి. సో తప్పకుండా వీసా వస్తే దేవుడు మరి ఖచ్చితంగా ఇండియా దేశానికి తీసుకొస్తాడు. we will pray, sir. The God will open door for you. So Manohar and all the pastors are praying for you with the tears and with a burden. They are praying with the fasting. Manohar is a 40 days fasting you doing now. So we are praying. God will open door. God will send someone to help you. So I believe. Definitely. Yesterday I was online with the legal department trying to find out, and they said, if you told them you were preaching the gospel last year, then you better not try to enter the country of India saying you're a tourist. మరి అయ్యగారికి నిన్న కలిసారంట. వెళ్ళి వీసా ఒకరి ఇచ్చే వాళ్ళని కలిసినప్పుడు వారు అన్నారంట, నువ్వు సువార్త విషయంలో వెళ్ళడానికి వెళ్ళకూడదు, సువార్త చెప్తే నీకు వీసా ఇవ్వము, టూరిస్ట్ గా వెళ్ళొచ్చు అని మరి అయ్యగారికి చెప్పారంట. నిజమేనండి. మన భారతదేశానికి సువార్త అంటే సాతాను అడ్డుబండగా సువార్త ప్రకటించకుండా ఎంతో అడ్డుగా ఉన్నాడు. కాబట్టి ఏదేమైనా మన దేవుడు గొప్ప దేవుడు. బలంగా ప్రార్థన చేద్దాం. అయ్యగారు రావాలి, వీసా దొరకాలని బలంగా ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం చేస్తాడు. So whatever happened, yes sir, whatever happened in my life, in our life, God knows everything, but He will open door because we are working His work, not our works, not our family works, because we are working His work. So the Lord will let open door for you. He will definitely give visa. We are all praying. God listen our prayers. Yes. I've got the visa. Okay. The visa says it's clear. Okay. Thank you. Yes. Yeah. But because So I don't know. We just need to pray. I don't want to. Okay. We just need to pray that God can give me some kind of confirmation before I fly to the airport and they say you going home again. Okay. Okay. Yes, that's what we definitely want. Pray. Okay, definitely pray. మరి అయ్యగారికి వీసా వచ్చింది, కానీ గత సంవత్సరంలో ఉన్న అనుభవం బట్టి అయ్యగారు మరి కొద్దిగా మనసులో మళ్ళీ ఏమైనా జరుగుతూనే ఉంది. కాబట్టి మనం అందరం ప్రార్థన చేద్దాం. ఎటువంటి పరిస్థితి జరగకుండా దేవుడు మరి మన ఇండియా దేశానికి తీసుకురావాలి. ఏ అననుకూల పరిస్థితి లేకుండా మనం అందరం ప్రార్థన చేస్తాం. ఓకే సార్, we will pray continually. Well, as I'm trying to tell you, my faith kind of is going like this right now. మరి అయ్యగారి మనసులో కొద్దిగా ఆందోళన ఉండి ఆయన విశ్వాసం ఇలా కిందికి మీదికి అవుతుందంట. సో మనం బలంగా ప్రార్థన చేయాలి అయ్యగారి కొరకు.
నిజమే కదా, పరిస్థితులు మనకు కూడా బాగలేనప్పుడు మన విశ్వాసం అలా కిందికి మీదికి తికమక, మనం కూడా కొద్దిగా గాబరా పడతాం, మనుషులం కాబట్టి పరిస్థితులను బట్టి చాలా సార్లు కురిగిపోతాం. ఎనీవే, గాడ్ విల్. My yeah. walk with the Lord, I've tried to be consistent all the way. Amen. Ups and Amen. downs never affected my relationship with Him. ఆమేన్, ఆమేన్. అదే రీతిగా నా యొక్క విశ్వాస జీవితము హెచ్చు తగ్గులు కాకుండా సమానంగా వెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవుడు అట్టి కృప మరి నాకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. నా విశ్వాసము దేవునిలో ఇంకా బలంగా ఉండాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. But unfortunately, as this visa thing goes like this, my faith is kind of doing the same thing. మరి అయ్యగారు ఆ వీసా ప్రాబ్లం బట్టి ఆ విశ్వాసం ఎలా కిందికి మీదికి కిందికి మీది హెచ్చు తగ్గులుగా అయ్యగారు విశ్వాసం ఉన్నది. సో మనం ప్రార్థన చేయాలి, అయ్యగారి కొరకు బలంగా ప్రార్థన చేద్దాం. సో గాడ్ విల్ గివ్ ఫెయిత్ టు యూ డెఫినెట్లీ. But the beauty of what God has been doing for 17 years, and especially the last 5. మరి ఒక చాలా గొప్ప విషయం ఏమిటంటే 17 సంవత్సరాల నుంచి దేవుడు కృప చూపించి మరి పరిచర్య చేయడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. మరి గత 5 సంవత్సరాలు కూడా దేవుని సేవలో కొనసాగడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. That at least with God's guidance and with your permission, we can still do Zoom meetings until I pass from this earth. మరి దేవుడు అనుమతిస్తేనే తప్ప ఈ జూమ్ మీటింగ్స్ పెట్టడం అనేది అసాధ్యము. దేవుడు కృప చూపించాడు కాబట్టి ఈ యొక్క జూమ్ మీటింగ్స్ ధరించడము, ఈ మధ్యలోకి రావడము దేవుడు ఇచ్చిన కృపగా భావిస్తూ దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. And then after I passed, hopefully Jack Woolen and Andy and others can continue. మరి అదే రీతిగా మరి జాక్లిన్, మరి జాచిన్, మరి ఇంకా యాండీ వీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అందరి కొరకు దేవుడు కార్యం చేస్తాడని మనం నమ్ముదాం. ఆమేన్, హల్లెలూయా. So enough of my problems. Let's go back and let's talk about Mary Magdalene and Ruth and Rahab, how they were faithful to God. దేవుని వాక్యంలోనికి మనం ఒకసారి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. రాహాబు గురించి, మగ్దలేని మరియ గురించి, మరి ఆ వ్యభిచారి అయిన స్త్రీల గురించి మనం చూసినట్లయితే వారి విశ్వాసం ఎంతో గొప్పది. నిజంగా విశ్వాస జాబితాలో వారి పేర్లు రాయనది గొప్ప సంగతి అండి. ఆమేన్. And no matter how sinful we are, if we're the worst of all time, God still wants our salvation. ఆమేన్, ఆమేన్. ఏది ఏమైనప్పటికీ మనం ఏ రీతిగా ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కృపను అనుగ్రహించి రక్షించి ఆయనతో నడవడానికి దేవుడు కృపనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. yes. Let's shout for joy. Thank you, Lord. దేవా వందనాలు నాయన, దేవునికి వందనాలు చెల్లిస్తాం. మన పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు మనతో ఉండి నడిపిస్తూ ఆయన సాయం చేస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. దేవా వందనాలు, స్తోత్రం అని దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా, ఆమేన్. Now let's go back to Hebrews 12 and we're going to talk about that, things in there. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. And of course, the Holy Spirit is talking to the new church, the Christians that have been received the Holy Spirit, and about how they're to live. క్రొత్త నిబంధన చూసినట్లయితే క్రొత్త విశ్వాసులు, సంఘ విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని చిత్తానుసారంగా నడవాలని దేవుని వాక్యం క్రొత్త నిబంధనలో సెలవిస్తున్నట్లుగా మనం చూడగలమండి. Did you know that the Hebrews from Moses had a set of rules, the 10 Commandments plus other many other laws and regulations? ఒకసారి మనము హెబ్రీయులను మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో మోషే ద్వారా 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాడు. అదే రీతిగా ఎన్నో ఆజ్ఞలు, నియమ నిబంధనలు ఇశ్రాయేలుకు హెబ్రీయులకు ఇచ్చినట్లుగా మనం గమనించగలమండి. And it started out with Moses, as we've looked at,
with trying to get those Hebrews, 1.5 million people, to love the Lord with all their heart. మరి 1,50,00,000 మంది ఆ ఇశ్రాయేలు ఆ ప్రజలందరూ కూడా వారి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆ దేవుని సేవించడానికి లేక ఆరాధించడానికి మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు వారికి ఎంతో ఉపయోగపడాయని మనం గ్రహించాలండి. ఆమేన్. And we will get back to Moses as he is about to go before the Lord to get the second set of tablets. ఒకసారి మోషేను గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి పదాజ్ఞల పలకలు పగిలిపోయిన తర్వాత రెండోసారి ఆ యొక్క పలకలను తీసుకొని రాతి పలకను తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ పదాజ్ఞలు తీసుకొచ్చినట్లుగా మనం గమనించగలమండి. But the Hebrews in the desert had a set of rules and regulations to follow, and God was hoping through those regulations they would do number one, love the Lord their God with all their heart. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఎన్నో మరి ఆజ్ఞలు ఇచ్చాడు, నియమ నిబంధనలు కట్టడలన్నీ ఇశ్రాయేలుకు వివరించాడు. కానీ మొదటి ఆజ్ఞ మనం చూసినట్లయితే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించమని ఆ యొక్క ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞ మనం గమనించగలమండి. ఆమేన్. But the people were afraid of God, not afraid of him being their savior, their Lord. They were afraid of his voice. They were afraid of seeing his presence. They were just afraid. అక్కడ చూసినట్లయితే దేవునికి మరి ఆ ఇశ్రాయేలు ఎంతో భయపడ్డారు. ఆయన స్వరం వినడానికి, ఆయన సమీపించడానికి, ఆయనను చూడడానికి, ఆయన సన్నిధిలో వెళ్ళడానికి కూడా వారు ఇశ్రాయేలు ఎంతో భయపడినట్లుగా మనం చూడగలుగుతామండి. We saw last week where they told Moses, you speak to us. We don't want to hear the voice of God. We don't want to hear or see him. You talk to us. మరి గత వచనాల్లో మనం గమనించాము, ఇశ్రాయేలులు దేవునితో ఈ రీతిగా అంటున్నారు, మోషే మోషే నువ్వు మాతో మాట్లాడు, నీవు మాట్లాడితే మేము వినగలుగుతాం తప్ప దేవుడు మాట్లాడితే మేము వినలేము, దేవుడు మాట్లాడినప్పుడు మాకు భయం కలుగుతుంది, మోషే నీవే మాతో మాట్లాడమని ఇశ్రాయేలు మోషేతో అన్నట్లుగా చూడగలుగుతామండి. And as the time period came where they had these rules and regulations going through the desert, they started with Moses not going into the promised land. ఈ యొక్క నియమ నిబంధనలు కట్టడలన్నీ ఇశ్రాయేలుకు అనుగ్రహించాడు దేవుడు. అవన్నీ వారు పాటించే సమయంలో మరి మోషే మాత్రం కూడా ఆ యొక్క వాగ్దానము చేయబడిన భూమిలోకి ఎంత మాత్రం ప్రవేశించలేదండి. It would to where they became like slaves to the law. అక్కడ చూసినట్లయితే వారు బానిసలుగా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కాబట్టి బానిసత్వంలో నుండి వారు విడిపించబడిందని మనం గ్రహించాలి. They didn't have freedom. They had these rules that they had to follow. They couldn't do this. They couldn't do that. They couldn't cook on the Sabbath. They couldn't walk but so far on the Sabbath. అక్కడ చూసినట్లయితే ఆ యొక్క నియమ నిబంధనలు కట్టడాలన్నీ ఒక వారి మీద ఉన్నట్లుగా మనం చూడగలుగుతాము. వంట చేసుకునకూడదు, మరి అది చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అని ఒక నియమ నిబంధనలు మరి వారికి ఉన్నట్లుగా మనం గమనించగలమండి. They were not serving God. They were following rules and regulations. ఇశ్రాయేలు అందరూ చూసినట్లయితే ఎవరు దేవుని వైపు చూడట్లేదు, కానీ దేవుడు ఇచ్చిన మరి యొక్క మోషే ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞలన్నీ ఆ యొక్క నియమ నిబంధనలన్నీ వారు పాటిస్తున్నట్లుగా మనం చూడగలం. The joy wasn't there. మరి అక్కడ సంతోషం ఉన్నట్లుగా గమనించగలమండి. And when Jesus came, he preached freedom in the Lord. మరి యేసు ప్రభు వారు వచ్చి మరి ఆ కాలంలో బానిసలుగా కాకుండా స్వేచ్ఛ అనేది నీకు నాకు అనుగ్రహించాడు. దేవాతి దేవుడు స్వేచ్ఛగా మనం ఆయన సన్నిధిలో ఉండడానికి, సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడండి. ఆమేన్, హల్లెలూయా. He preached freedom, and the people really didn't know how to grasp freedom and walk in faith. దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ కాలంలో మనకందరికి స్వేచ్ఛనిచ్చాడు. ఎలా నడవాలి, ఎలా వెళ్ళాలి అని దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. అదే రీతిగా ఏ రీతిగా ప్రజలను నడిపించాలి ప్రభు దగ్గరికి అనే విధానంగా దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడని గ్రహించాలండి. ఆమేన్, హల్లెలూయా.
And from my 17 years in India and being with you and Zoom, I see freedom in India. నేను నా యొక్క 17 సంవత్సరాల జీవిత అనుభవాన్ని నేను గమనించినట్లయితే మరి ఇండియా దేశానికి వచ్చినప్పుడు నేను ఎంతగానో స్వేచ్ఛగా వివరించి స్వేచ్ఛగా మీతో పాటు ఉండి సువార్త ప్రకటించిన నేను స్వేచ్ఛగా తిరగగలిగానండి. ఆమేన్. But I also do not see grasping the Lord and allowing Him to do mighty, mighty things through each of you. మరి దేవుడు మరి నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా ఆయన సమీపంలోకి మనం వచ్చిన తర్వాత గొప్ప కార్యాలు చేసి గొప్ప అద్భుతాలు చేసి వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఆమేన్. I see that in my life. I see that I hold back sometimes from what I need to do. నా జీవితంలో కూడా ఎన్నో విషయాలు చూశాను. కొన్నిసార్లు నేను వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు చూపించాడండి. ఆమేన్. I see the United States church has become about, if you just come to church on Sunday morning, you're okay with the Lord. మరి అమెరికా దేశంలో మా సంఘాలు మేము చూసినట్లయితే వారి జీవన విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ఏదో నామకార్థంగా ఆరాధనకు వచ్చామా, వాక్యం విన్నామా, వెళ్ళామా అనే విధానంగా విశ్వాసంలో లేకుండా నామకార్థంగా ఉన్నట్లుగా నేను గమనించానండి. If you'll just repeat this little prayer, oh Lord, I believe in you, oh I want you to be mine, and join the church and get baptized, you're okay with the Lord. మరి వాళ్ళు ఆ రీతిగా ఆలోచన చేశారు. చిన్న ప్రార్థన, దేవా నీ కొందనాలు, నన్ను దీవించినందుకు కొందనాలు అని చర్చిలోకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత ప్రభువా నేను మంచిగున్నాను అని వారికి వారు ఎంతో సంతృప్తి చెంది వారికి వారు ఆ రీతిగా సంతోషపడేవారండి. And that's not what God's all about. God's about loving Him, not praying a little prayer. మరి దేవాతి దేవుడు ఇష్టపడుతుంది ఏంటంటే చిన్న ప్రార్థన కాదండి, మనము మనస్ఫూర్తిగా దేవుని ప్రేమిస్తూ ఆయనకు దగ్గర అవ్వడం, ఆయనలో బలపరచబడడం, విశ్వాసం ఎదగడం అనేది దేవుడు మనకిచ్చిన కృప అండి. ఆ రీతిగా మనం ఎదగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. Salvation is about you and I becoming a new creature, sold out completely to the Lord. మన జీవితంలో కూడా రక్షణ అనేది దేవుడు ఇచ్చిన ఒక వరము, ఉచితమైన కృప. పూర్తిగా మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని దేవునికి అప్పగించుకొని రక్షణ కాపాడుకుంటూ మన విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగాలి. ఆమేన్. And so starting in verse 14 through the end of the chapter, he's telling them what they've seen before. What they Hebrews 11, sir. Chapter 12, 14. Hebrews 11, 12, 14. Chapter 12, 14. Oh, Hebrew. Hebrews. యా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 10-11 వచనాలు మనము చూసుకుందాం. Yeah, you got it. Hebrews 12, starting in 14. Yes, sir. 14, yeah. Okay, read 14 and 15. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఆమేన్. You read 14 and 15? Yes, only. One more verse is there. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. Amen. Yes, finished. 14:15. He is telling these new Christians that they may have been Christians for 20 years because Hebrews was written well after Jesus' death. మరి అక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే దేవుడి వాక్యము నూతన నిబంధన క్రైస్తవుల గురించి వివరించబడినట్లుగా మనం చూస్తాం. హెబ్రీయులు వారు వెనుకకు తిరిగిపోయినప్పుడు కూడా నూతన నిబంధన విశ్వాసాల గురించి వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతాం. And of course, we have to see the situation at that time. Here, these people came out of the tradition, the law, the Jews at the temple, and now they're freedom away, and the church hates them.
మరి అక్కడ చూసినట్లయితే ఆ ఇశ్రాయేలు కావచ్చు, యూదులు మరి వారి యొక్క ఆచారాలు, నియమ నిబంధనలు, వారి యొక్క ఆచార పద్ధతి, సంస్కృతి ఇవన్నీ మనం చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి కాలంలో మనం చూసినట్లయితే ఇవన్నీ ఏమీ లేదు. దేవుడే మరి దేవుని వాక్యానుసారంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. And the Gentiles hate them because here these people are, they're happy, they're joyful, they're serving God. మరి అక్కడ చూసినట్లయితే అన్యులు మరి ఈ రీతిగా ఆలోచన చేస్తున్నారు. వారు సంతోషపడుతున్నారు అంటే మేము దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని నామమయపరుస్తున్నామని అన్యులు ఎంతగానో మరి ఆనందిస్తున్నారు. You don't have any of that problem in India, do you? When you came out of Hinduism and you came out of Muslim, those two don't hate you, do they? మరి భారతదేశంలో కూడా మరి ఆ పరిస్థితులు ఉన్నాయి. ముస్లిమ్స్ అని మరి ఆ హిందువులని ఒక రీతిగా ఒక వివక్షత ఉన్నట్లుగా మనం చూడగలమండి. If you were just a Gentile and got saved, the Gentiles don't like you. మరి అన్యులు అంటే మరి అన్యుల విధానంగానే ఉంటారు. మరి ఇండియా దేశంలో చూస్తే మరి వేరే వేరే ముస్లిమ్స్ ఇంకా హిందువులు కావచ్చు, వీరందరూ కూడా అన్యుల కిందకి వచ్చేస్తారు. He's talking to you and me today. మరి ఈ రోజు దేవాతి దేవుడు మరి నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. Make every effort to live in peace. మరి అన్ని సమయాల్లో ప్రతి సమయంలో కూడా మీరు ఒక మరి సమాధానంగా జీవించడానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. Is that just live in peace with your brothers and sisters on Zoom and in your church? మరి అదే రీతిగా నీ జూమ్ లో ఉన్న సేవకులందరితో నీవు సమాధానాన్ని కలిగి ఉన్నావా? అదే రీతిగా నీ సంఘంలో ఉన్న సభ్యులందరితో కూడా ఒక సఖ్యత సమాధానం కలిగి ఉన్నావా అని నిన్ను పరిశీలించుకోవాలని మనవి చేస్తున్నాను. No. It says live in peace with all men. మరి చూసినట్లు లేదండి. మరి అందరితో మరి సాధ్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. And it says and to be holy. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి, పరిశుద్ధంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. I'm not holy, but I'm desiring to grow to holiness with the Lord. మరి నా గురించి నేను ఎంత మాత్రం పరిశుద్ధుడని చెప్పుకోవట్లేదు, కానీ నా యొక్క ఆశ, నా కోరిక ఏంటంటే నేను పరిశుద్ధతలో ఎదగడానికి ప్రయత్నం చేయాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ప్రయాసపడాలి, దినదినము మనం పరిశుద్ధతలో ఎదగడానికి ప్రయాసపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్. ఎబినేజర్ అన్న కేమ్. ఎబినేజర్ అన్న interpret. యా ఎబినేజర్ అన్న ప్రైజ్ లార్డ్. Looks like he's on a bus. He's on a bus. He's on a bus. Okay. We will go. Yes, sir. Telugu only. Lord is telling us you can't get to holiness unless you love the Lord with all your heart. నీవు నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమిస్తేనే పరిశుద్ధంగా జీవించగలుగుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. You can't come to Zoom meetings enough every week to be holy. మరి మీరు జూమ్ మీటింగ్ వచ్చి జూమ్ మీటింగ్ లో మరి వాక్యం వినడం వల్ల లేక ఈ రీతిగా ఉండడం వల్ల ఎంత మాత్రం పరిశుద్ధత రాదు. కానీ దేవునికి దగ్గర ఉండడం వల్ల, దేవుని వాక్యంలో మరి ప్రార్థన ఉండడం వల్ల పరిశుద్ధత మనం కలిగి ఉంటామని. ఆమేన్. You can't pray enough. You can't read your Bible enough. You have to give him your heart to become holy. మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే నువ్వు ఒకవేళ బాగా ప్రార్థన చేయవచ్చు, వాక్యం ధ్యానించవచ్చు, మరి ఎంతో చేయవచ్చు, కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ హృదయాన్ని పూర్తిగా దేవునికి అప్పగించినప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించగలుగుతావు. ఆమేన్. And I know y'all are thinking most of the time, Steve, you say the same thing over and over and over, just a different way. మరి మీరు చాలా మంది అనుకోవచ్చు, మన జూమ్ లో ఉన్న సేవకులు అందరూ స్టీవ్ గారు మీరు చెప్పిందే చెప్తాము, నువ్వు చెప్పిందే చెప్తున్నారు, ఆ చెప్పిందే దాన్ని మార్చి చెప్తున్నారు అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. And why do I do that? Because there's only one way. మరి ఎన్ని విధాలుగా మనం మాట్లాడినా దేవుని వాక్యం
ఒకటే మార్గము దేవుని దగ్గరికి అవ్వడం మన జీవితంలో ముఖ్యమైన మార్గం అండి. ఆమేన్. That's like the Jesus when he was healing people, he didn't heal the people that couldn't hear the same way or couldn't see. He would mix mud, put in their eye one time. He would tell them that they could see. We can't do the same thing over and over and over and over and over and become holy. ఆమేన్. అదే రీతిగా యేసుప్రభు వారు ఈ కాలంలో ఆయన బోధ చేసినప్పుడు ఆయన జనులు దాని దగ్గరకు వచ్చినప్పుడు అందరినీ ఆయన స్వస్థపరిచాడు. వేరే వేరే విధానంగా ఆయన మట్టి తీసి స్వస్థపరిచాడు, చేతులు పెట్టి స్వస్థపరిచాడు, మాట ద్వారా స్వస్థపరిచాడు. ఆ రీతిగా దేవుడు రకరకాలుగా అదే అనేక విధాలుగా ప్రజలను స్వస్థపరిచినట్లుగా చూస్తాం. మనం కూడా ఆ రీతిగా దేవుని సన్నిధిలో చేయగలమండి. విశ్వాసం ఇచ్చినట్లయితే దేవుడి పద్ధతిని మనం పాటిస్తూ ఆయన పరిచర్లో మనం ముందుకు సాగాలి. ఆమేన్. Do y'all know why we don't see more healing than we do of the body? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మరి మనం ఎందుకు అద్భుతాన్ని పొందుకుంటలేము? అద్భుతాలు మన పరిచర్లో జరుగుతలేవు, మన శరీరంలో ఎందుకు అద్భుతం జరగట్లేదని ఎప్పుడైనా ఆలోచించావా? Do you know why we don't see people raised from the dead? మరి ఎందుకు మన పరిచర్యలో చనిపోయిన వారు లేవట్లేదు, ఎందుకు కార్యాలు జరగట్లేదు అని ఎప్పుడైనా ఆలోచించావా? Number one, we don't have enough faith, but it's not based on our faith that God does the healing. మరి మనకు తెలుసు మనము దేవునిలో ఉంచవలసినంత విశ్వాసం మనలో లేదు కాబట్టి ప్రార్థించిన తర్వాత చాలాసార్లు అవిశ్వాసం రావడం వల్ల మనము ఈ కార్యాలు మన సంఘాల్లో కూడా మన వ్యక్తిగత జీవనంలో అనుభవించలేకపోతున్నామండి. Yes, that's true, sir. I got to tell you a story right quick. నేను దీని గురించి ఒక కథ చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను. I did not go feed the deer this morning like I normally do. మరి అయ్యగారి ఇంటి పక్కన జింకల పార్క్ ఉన్నది. అయ్యగారు మరి వాటికి You've seen my beautiful deer right there. ఎస్ మరి కొంతమంది చూశారు. అయ్యగారు వారి జింకల పార్కు ఇల్లు పక్కనే ఉంటది కాబట్టి ఆయన అయ్యగారు ప్రతి దినం వెళ్ళి వాటికి భోజనం అవన్నీ వాటికి కావాల్సిన అదంతా ఆయన మేత పెడుతుంటాడండి. మరి మనం అందరం కొంతమంది చూశారు ఆ పార్క్. Cheryl just texted me and said, I fed the deer. మరి ఇప్పుడే అయ్యగారి యొక్క మరి అయ్యగారి మరి మిస్సెస్ అది షర్లీని మాట్లాడింది, మెసేజ్ చేసిందంట, నేను వెళ్ళి వాటికి మేత పెట్టాను, భోజనం పెట్టానని మరి అమ్మగారు జస్ట్ మెసేజ్ పెట్టినట్లుగా అయ్యగారు సెలవిస్తున్నారు. She said, when I went to take the dogs for a walk, I left the garage door open. మరి ఆమె భోజనాన్ని తీసుకొని మరి ఆ యొక్క ద్వారం వెంట ఆ జింకల పార్క్ దగ్గరికి వెళ్ళినట్లా చెప్తున్నారు. She got home and she went back out to close the door. మరి ఆమె ఇంటి వెనకాల వెళ్ళి తర్వాత తన గృహంలో ఉన్న మరి డోర్ మూసివేసినట్లుగా సెలవిస్తున్నారు. And the deer, we call them our girls. మరి మా యొక్క జింకలను మేము వాటిని మా అమ్మాయిలు అని మేము పిలుస్తామండి. She said our girls were almost in the garage to the deer feed. మరి ఆ యొక్క వారు మరి వాటిని అంతగా ప్రేమిస్తారు ఆ జింకలు నాయగారి కుటుంబము. అవి దగ్గరకు వచ్చి ఎంతగానో అవి వాటిని వారు ఆనందిస్తారంట. They were coming to get their own breakfast. మరి ఆ యొక్క అల్పాహారం చేయడానికి కూడా కొన్నిసార్లు వాటిని ఆహ్వానిస్తామేమంటున్నారు అయ్యగారు. I think we have spoiled them, men and women. మరి దేవుని పిల్లలారా, మనము దేవుని సన్నిధిలో ఉన్న మనము నిజంగా ఎంతో ధన్యులమని గ్రహించాలి. Now they're looking in the window. ఒకసారి కిటికీలోంచి మనం చూద్దాము అయ్యగారి పార్క్ మరి కమ్యూనిస్ట్ Want me to come feed them some more. మరి వాటికి ఎంతో స్వేచ్ఛ, అవి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తాయి, మేము వాటికి భోజనం పెడుతుంటాం. That reminds me of our relationship with the Lord. మరి అది మనకేం గుర్తు చేస్తుందంటే మనము దేవునితో మంచి ఒక సంబంధము, దగ్గర సంబంధాన్ని, క్లోజ్ సంబంధాన్ని, రిలేషన్షిప్ కలిగి ఉండాలని మరి మనం దేవుని వాక్యం ద్వారా. You say, Steve, that's crazy. How can deer be like our relationship with the Lord?
మరి మీరు ఒకవేళ అనవచ్చు, ఏంటి స్టీవ్ అయ్య గారు మీరు జింకలను ప్రేమించినట్లుగా మరి మేము ఎలా అని మనం ఒకవేళ అనుకోవచ్చు, మనం ఎలా ప్రేమించగలుగుతాం జంతువులను. కానీ దేవుడు వాక్యం సాదృశ్యం ఏంటంటే దేవునికి మనం దగ్గర అవుతూ దేవుణ్ణి అధికంగా ప్రేమించే వారిగా మనం ఉండాలండి. ఆమేన్. See, they know where their food, not all of it, but some food with apples and pears and bananas and carrots come from. మరి వాటికి తెలుసు వాటి యొక్క భోజనం ఏంటి, మరి బనానాస్ కావచ్చు, ఇంకా ఏదైనా వాటికి సంబంధించిన ఫుడ్ అంతా కూడా వాటికి తెలుసు. దేవుడు వాటికి ఇస్తాడని వాటికి తెలుసు అండి. They know where they can get peanuts and acorns in their food. మరి వాటికి తెలుసు వేరుశనగకాయలు ఇంకా వేరే వేరే విధానాల భోజనం అన్ని అవి భుజిస్తాయి, వాటికి కావాల్సినవి అన్ని అవి మరి సమకూరుస్తాం. Amen. So when they don't get that, what do? They draw toward the source of the food, which is me and Cheryl. మరి వాటికి మేము భోజనం పెట్టని సమయంలో, వాటికి అందించిన సమయంలో వాటికి తెలుసు మా స్టీవ్ అయ్య గారు మరి భోజనం పెడతాను ఉద్దేశం. అవి చాలా దగ్గరకు వస్తూ ఉంటాయంట, అవి భోజనం కొరకు ఎదురు చూస్తూ ఉంటాయంటండి. ఎస్, ఆమేన్. So how is that with our faith, Manahor? మరి మనవరన్నా మన విశ్వాసం ఎలా ఉంది ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. When we have a silent time that we can't hear God speaking to us, what do? We draw closer to the source. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిశ్శబ్ద వాతావరణంలో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆ మాటకు మనం స్పందించి ఇంకా దేవునికి దగ్గర అవుతూ ఆయన దగ్గరకు మనం వెళ్తూ మన హృదయంలో దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను. ఆమేన్. We draw closer to that holiness with the Lord. ఆమేన్, ఆమేన్. అదే రీతిగా మనలో ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధత కలిగి ఆయనకు దగ్గరగా సమీపంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలండి. హల్లెలూయా, ఆమేన్. See, in verse 14 again, the last part says, without holiness, no one will see the Lord. That's a little frightening to me. మరి ఇక్కడ రాయబడిన విషయాన్ని నన్ను ఒక విభ్రాంతికి గురి చేసినట్లుగా చూస్తాం, భయపెట్టలుగా చేసినట్లుగా చూస్తాం. ఏంటంటే 14వ వచనము లాస్ట్ వచనాన్ని మనం గమనించినట్లయితే, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడరని ఆ లేఖనంలో రాయబడినట్లుగా మనం చూస్తామండి. And we talked about this for 5 years. Those that proclaim holy, 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 all of them are not going to heaven. మరి ఇది ఇంకా 5 సంవత్సరాల నుంచి మనం ప్రకటిస్తూనే ఉన్నాం, చెప్తే ఉన్నాం. కానీ మనం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధత అని అనడం వల్ల ఎంత మాత్రం కూడా మనం పరలోకానికి వెళ్ళలేమండి. Although those that stand in the pulpit and preach are not going to heaven. మరి మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఆదివారము మరి పుల్పీట్ మీద ఎక్కి దేవుని వాక్యాన్ని బోధిస్తూ, ఎంతో దేవుని వాక్యాన్ని గద్దిస్తూ ఎర్రరీతిగా మనం బోధిస్తున్న పరిస్థితి మనకు తెలుసు, బాగా బోధిస్తాం. కానీ ఎంత మాత్రం కూడా ఆ రీతిగా మనం బోధించడం వలన పరలోకానికి వెళ్ళలేమని మనం గ్రహించాలండి. It should break our hearts, the people that we see that think they're saved. We don't know that they're saved, but through their actions, they don't appear to be saved. మరి మనం ఒకసారి మనం ప్రజల గురించి ఆలోచన చేసినట్లయితే, వారు రక్షించబడినారు అని గుర్తు ఏంటంటే వారి క్రియల ద్వారా, వారి నడవడిక, వారి ప్రవర్తన ద్వారా రక్షణ పొందుకున్నారని మనం గ్రహించాలండి. ఆమేన్. I'm gonna tell you this. For 5 years, I've seen people come on these Zoom meetings and they come one time and all of a sudden they think I ought to send them money. నేను 5 సంవత్సరాల నుంచి జూమ్ మరి ప్రకటిస్తున్నాను, వాక్యాన్ని బోధిస్తున్నాను. మరి కొంతమంది వస్తారు, వారానికి ఒకసారి వచ్చి అయ్యగారిని అడుగుతారంటే, ఏమంటే అయ్యా మాకు డబ్బులు సాయం చేయండి, డబ్బు పంపించండి, చాలా ఇబ్బందులో ఉన్నాము, నాకు ఆ బాధ ఉంది ఈ బాధ అని అయ్యగారిని ఎప్పుడు అడుగుతుంటారు డబ్బులు. They come and they say, we need money for support. We need to finish our church. We need Bibles. We need money for this. And they've come one time, 2 times, 3 times.
మరి అయ్యగారు బాధ ఏంటంటే మనలో జూమ్ లో ఉన్న వారందరూ కూడా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు వచ్చి ఎప్పుడు నాకు చర్చి కట్టబడాలి, రూఫ్ లేదు, బైబిల్ కావాలి, నాకు ఈ మెడిసిన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని వారు అడుగుతూనే ఉంటారండి. వాళ్ళు జూమ్ కు రావడం చాలా తక్కువ. ఒకసారి వచ్చి డబ్బులు అడుగుతుంటారు. మరి పరిస్థితి ఆ రీతిగా ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. And I can hurt your feelings, because if that's what you're coming for, you can go to another Zoom meeting. మరి ఆ రీతిగా ఒక్కసారి 2 సార్లు వచ్చే వారి గురించి నేనేం బాధపడలేదు. మీరు స్వేచ్ఛగా మీరు ఇంకో జూమ్ కు వెళ్ళొచ్చు, ఇంకో జూమ్ లో కూడా వాక్యం వినొచ్చు అండి. I only give money when the Holy Spirit says, look, this brother really needs the money. మరి నేను సహాయం చేస్తాను, కానీ మరి నిజంగా ఆ వ్యక్తి అవసరతలో ఉన్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడేటప్పుడు తప్పకుండా నేను సాయం చేస్తాను, సపోర్ట్ చేయగలుగుతానండి. ఆమేన్, హల్లెలూయా. What the Lord has commanded me to do and ordered me to do is to teach and preach the gospel to you, to help you be faithful to God and be concerned about other people with losing their going to hell. మరి నా యొక్క బాధ్యత ఏంటంటే మీకు డబ్బులు పంపడం రెండవ విధానం, కానీ నాకు దేవుడు ఇచ్చిన బాధ్యత అంటే నేను జూమ్ లో రావడం, మీ వాక్యాన్ని బోధించిన, వాక్యంలో బలపరచబడడం, వాక్యంలో ఎదిగే రీతిగా మిమ్మల్ని ప్రోత్సహించడం, అదే రీతిగా ఇంకా నశించే వారిని కూడా దగ్గర తీసుకురావడము, అనేకులను నడిపించాలని నా యొక్క భారము, నా యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ఇది నేను చేస్తున్నాను. డబ్బులు అనేది రెండవ విషయం. ఫస్ట్ మీరు దేవుని వాక్యంలో ఎదగాలని అయ్యగారు ప్రోత్సహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ టు ద లార్డ్. yes, that's true. So men and women on this live Zoom meeting, if you're on YouTube on this Zoom meeting, or you're listening to it later on Pursuing Jesus, మరి దేవుని సేవకులారా, సేవ చేస్తున్న మరి దేవుని సేవకులందరూ కూడా, పాస్టర్లు కూడా, మరి ఈ వాక్యము జూమ్ ద్వారా వస్తుంది, మరి యూట్యూబ్ లో వస్తుంది, పర్సూయింగ్ ఇంటర్నేషనల్ జీసస్ అనే ఆ దాంట్లో కూడా దేవుని వాక్యము రికార్డ్ చేయబడి అది ప్రచురం చేయబడుతుంది. కాబట్టి మీరు అందరు ఇంకా అనేకులు వినున్నట్లుగా, మీరు విని బలపరచబడినట్లుగా ప్రోత్సహించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఆమేన్. I am here to teach you. I am here to strengthen you, to encourage you through the Holy Spirit. And I'm not here to give you money. ఆమేన్, ఆమేన్. నేను ఒకే ఒక కారణం ఏంటంటే ఇక్కడ జూమ్ లో వచ్చి మీకు వాక్యాన్ని బోధించడము, బలపరచబడము, మిమ్మల్ని ప్రోత్సహించడము, మిమ్మల్ని ధైర్యపరచడం అనేది దేవుడు నాకు ఇచ్చిన భారము. కానీ డబ్బులు ఇవ్వడానికి నేను రాలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే మాత్రము నేను ఖచ్చితంగా మీకు సాయం చేయగలుగుతాను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. When I come to India in October, and Andy, we will do between 2 and 4 to 5 services a day. I will work myself down to where I pass out on Amos. yes. మరి నా ఉద్దేశం ఏంటంటే, నా భారం ఏంటంటే, నేను యాండీ గారు వచ్చిన తర్వాత మరి భారతదేశానికి వచ్చి దేవుని సేవ గొప్పగా చేయాలి. దినానికి 4-5 మీటింగ్లు సాధ్యమైనంత వరకు ప్రజల మధ్యకు వెళ్ళి వాక్యం చెప్పాలనే మా భారం అండి అని అయ్యగారు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. I want to see people saved. I want to see people give their lives to the Lord. I want to see a revival in India and across the world. నా యొక్క భారం ఏంటంటే భారతదేశంలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు రక్షించబడాలి, వాక్యం వినాలి, వాక్యంలో ఎదగాలి. అంత మాత్రమే కాకుండా ప్రజలందరూ కూడా, దేవుని నమ్మిన వారందరూ కూడా ఉజ్జీవింపబడాలి, దేవునిలో ఎదగాలనే నా ఉద్దేశం, నా భారం అండి. హల్లెలూయా, ఆమేన్. Hallelujah. I want to love on the children and the adults and give holy kisses. మరి నేను ఎంతగానో చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టము. మరి ఆ బిడ్డలందరూ వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవాలి, ఆ చెంప మీద అని అయ్యగారు కోరుకుంటున్నాను. నిజమే, చిన్నపిల్లలు చాలా ప్రేమిస్తారు. అయ్యగారు ఇండియా దేశానికి వచ్చినప్పుడు వారి కోసం చాక్లెట్స్ కానీ ఏమో తెచ్చి ఎంతగానో ప్రేమిస్తారండి. ఆమేన్, హల్లెలూయా. I want to see us riding in cars and on motorcycles and seeing the people and loving them. మరి నేను మోటార్ సైకిల్ కావచ్చు, కార్స్ కావచ్చు, ఏదో మీకు దేవుడు ఇచ్చిన ప్రేరణ ఇచ్చి సాయం చేసినప్పుడు మరి అది దేవుని కృప ద్వారా నేను ఇచ్చానని నేను నమ్ముచున్నానండి. ఆమేన్. And you don't have to wait for me to get there to do that. మరి ఆ విషయాలు మీరు పొందుకోవడానికి ఎంత మాత్రం కూడా ఎదురు చూడకూడదు. అనుకూల సమయంలో దేవుడు మీకు కూడా సాయం చేస్తాడు. మీరు రెగ్యులర్ గా జూమ్ వచ్చినప్పుడు దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్.
Verse 15, chapter 12. See to it that no one misses the grace of God. 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోదురేమో అని ఆ వాక్యంలో వ్రాయబడింది. What's God telling us? దేవుడు ఏమి బోధిస్తున్నాడు ఈ వచనం ద్వారా? Faith every day. మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా విశ్వాసంలో ఎదగడానికి, విశ్వాసంలో బలపరచడానికి మనం ప్రయత్నం చేయాలండి. We are to love people every day. మన జీవితంలో నేర్చుకోవాల్సింది అంటే ప్రతిరోజు కూడా మన పక్కన ఉన్న ప్రజలను, మన పక్క వారిని కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి మనము ఇష్టపడాలి. Amen. We are Hallelujah. to help the widows and the orphans every day. ప్రతిరోజు కూడా మన ద్వారా, మన హస్తముల ద్వారా విధవరాలకు, పేదవారికి, ఏదో ఒకరికి అవసరతలో ఉన్న వారికి సాయం చేయడానికి మనం ఇష్టపడాలండి. ఆమేన్. Do you remember when Peter was walking into the temple that day and the crippled man was beside the road? మీకు తెలుసా అండి, మరి ఆ యొక్క అపోస్తలుడైన పేతురు శృంగారం అనే దేవాలయం దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ అడుక్కున్న వ్యక్తిని గుంటివాడు ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. When we talk about helping the widows and the orphans, we're not talking about money. మరి మన జీవితంలో మరి సహాయం చేయడానికి, వారికి ఇవ్వడానికి కొన్నిసార్లు మన జీవితంలో డబ్బులు ఉండకపోవచ్చు. విధవరాలకు, పేదవారికి సహాయం చేయడానికి డబ్బులు ఉండకపోవచ్చు అండి. We are talking about exactly what Peter said, silver and gold do I not have. మరి పేతురు ఏ రీతిగా ఆ భిక్షకుడితో మాట్లాడాడో మరి చెప్పాడు ఏమంటే, వెండి బంగారం నా యొద్ద లేవు అని వారితో మాట్లాడాడు, ఆయనతో మాట్లాడాడు. But I will give you what I have, and that's the grace of God, the love of God. I will give that to you. మరి అక్కడ పేతురు అన్నాడు ఆ వ్యక్తితో ఏమనంటే, నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ దేవుడు నాతో ఉన్నాడు, యేసే నాతో ఉన్నాడు, దేవుని కృప నాతో ఉంది, అది మాత్రమే నీకు ఇస్తానని ఆ యొక్క మరి పేతురు ఆ రీతిగా అన్నట్లు చూస్తామండి. ఆమేన్. హల్లెలూయా. yes. That even goes further to me, as I've told you before. When I get to your church or whatever, I may sit down there with the kids or with the adults, or I may just walk around shaking everybody's hand and hugging them. మరి నేను ఇండియా దేశానికి వచ్చినప్పుడు నిజంగా పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తాను. ఇంకా అవసరతలో వారు కావచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వారి దగ్గరికి వెళ్ళి ఇలా పిల్లల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టడానికి ఎంతగానో నేను ఆ ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించడానికి ఇష్టపడతానండి. My job is not to sit up on the pulpit with 8 other preachers. Our job is to be with the people. నా యొక్క పని ఏంటంటే, మీరు నన్ను పిలిచినప్పుడు ఏదో పుల్పీట మీద కూర్చొని ఒక భాషగా ఉండి వాక్యం బోధించడం కాదు, కానీ నేను ఎంత మాత్రం ఆర్థిక చేయను. క్రిందికి వచ్చి ప్రజలందరితో మాట్లాడుతూ, వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళను ఎంతగానో ప్రేమించి వారితో ముచ్చటిస్తూ వారిని యోగక్షేమాలు అడగడము నా ఉద్దేశము, నా భారం అండి. హల్లెలూయా. I'm going to tell you, I'm no better than anybody. I'm a sinner saved by grace. మరి నేను ఈ రీతిగా చేయడం వల్ల ఏదో నేను గొప్పవాడిని, ప్రసంగం చేయడం వల్ల నేను చెప్పుకోవట్లేదు, కానీ నేను కూడా ప్రధాన పాపిని, నేను కూడా పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని. కానీ ప్రభు కృప ద్వారా నన్ను రక్షించి యోగ్యుడిగా మార్చి సువార్త సేవ చేయడానికి దేవుడు నన్ను పిలిచాడండి. ఆమేన్. My position and your position in the Lord is not to look holier than thou sitting on the pulpit. మరి నీ యొక్క స్థానము, నా యొక్క స్థానం ఏంటంటే, ఏదో మనం పరిశుద్ధులమని పైకి వెళ్ళి పుల్పీటి మీద కూర్చొని ఆ రీతిగా ఉండని అవసరం లేదండి. Our position is to love the people. నా ఉద్దేశం ఏంటంటే, నా యొక్క డ్యూటీ ఏంటంటే, నేను ప్రజలను ప్రేమించాలి, వారి దగ్గర ఉండాలి, వారిని దగ్గరగా నేను వారిని ప్రేమించాలని ఆశ, నా యొక్క భారం అండి. హల్లెలూయా. ఆమేన్. What does verse 15 say? See to it that no one misses the grace of God. 15వ వచనాన్ని మనం గమనించినట్లే చూస్తే అక్కడ మరి చేదు వేరైన ఏదైనా మొలిచి దేవుని కృప నుంచి తప్పిపోతారేమని ఆ వాక్యంలో రాయబడినట్లుగా చూస్తాం. I get excited when I turn on this meeting in the mornings and Barbara Rowe is the first one here every morning. మరి నాకెంతో సంతోషం అనిపిస్తుంది, చాలా సంతోషం. ఫస్టే బాబా వస్తారండి.
So we And are then- late. So he's the first and then- person. Yeah. If Manahor doesn't have a meeting, he's number 2, and then Bobino is 3, and 1 or 2 more of you come early. You want to be in on the meeting. You're excited. You're hungry. మరి ఈ రీతిగా మీరు మరి మనోరణ కావచ్చు, మరి బాబాని ఇంకా అలా ముందు వచ్చారు. ఈ రీతిగా మీరు రావడం అనేది దేనికి సాదృశ్యం అంటే వాక్యము పట్ల మీకు ఎంతో ఆసక్తి ఉంది అని నేను గ్రహించానండి. ఆమేన్. And I know that these men that have been coming for 5 years and the women that you love me. I know that you love me, and I love you back. మరి నాకు తెలుసండి, మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నన్ను ఎంతగా ప్రేమిస్తూ మీరు దేవుని వాక్యం వినడానికి ఈ జూమ్ లోకి వస్తున్నారు. నిజంగా నాకు చాలా సంతోషము. నేను కూడా మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆమేన్. And through our trips and through these meetings, God has united several of us. Amos, Jochen, Manahor. I can't name y'all. We have been united by God to live Amen. for Him. మరి మనం అందరం కలిసి జాకిన్ అన్న కావచ్చు, మనోరన్న కావచ్చు, లేక ఆమోసు బ్రదర్, ఇంకా మన డేవిడ్ అన్న, మనలో ఉన్నవారు అందరూ కలిసి మనమందరం కలిసి ఐకమత్యంతో నిజంగా దేవునిలో ఉండాలి, దేవుని వాక్యంలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలని మరి అయ్యగారు ఎంతగానో ఆశపడుతున్నారు. ఆ వాక్యం ద్వారా ఆ రీతిగా మళ్ళీ ప్రోత్సహిస్తున్నాడండి. ఆమేన్. I keep encouraging every one of you to use your highlighter to highlight verses in your Bible. మరి నేను మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాను. ఇది ఒక మరి పెన్నుతో మీరు బైబిల్లో ముఖ్యమైన వచనాలు ఎప్పుడైతే అయ్యగారు చదివిస్తారో అవన్నీ మనం అండర్లైన్ చేసుకోవాలని నేను మీకు మరి తెలియపరుస్తున్నాను, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. Underline Yes, sir, yes. scriptures so you will remember not what I said, but what the Holy Spirit has told you through the scripture. మరి మీరు ఈ పెన్నుతో మీరు ముఖ్యమైన విషయాలు అండర్లైన్ చేసుకోవాలంటే అయ్యగారు చెప్పిందే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మీ హృదయంలో ప్రేరేపిస్తాడో ముఖ్యమైనదని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడో వెంటనే దాన్ని అండర్లైన్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. Let's move on to verse 16 for a minute. He's talking to these people 2,000 years ago at this moment and to us. మరి ఇది ఒక్కసారి మనం చూసినట్లయితే 16వ వచనంలోకి మనం వెళ్ళి చూద్దాము. మరి ఇది 2000 సంవత్సరాల క్రితము మరి వాక్యంలో కొన్ని విషయాలు రాయబడినట్లుగా మనం చూస్తాం. He says, see that no one is sexually immoral in our midst. And those that proclaim to be Christians, no sexual immorality. మన జీవితంలో కూడా లైంగిక సంబంధమైన విషయాలు కావచ్చు, మరి అటువంటిది ఏది కూడా ఉండకూడదని మరి వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నామండి. What does that mean? If we've got sin inside the church, inside the body of believers, we have to pray for God's guidance on how to deal with it. మరి ఒకసారి కొన్నిసార్లు ఆ యొక్క లైంగికపరమైన సమస్య మన విశ్వాస జీవితాల్లో వచ్చినప్పుడు దాని నుంచి మనము కాపాడబడాలని మనం దేవునికి ప్రార్థన చేయాలండి. ఆ If పాపం we నుంచి have బయటపడాలి. somebody that is involved in stealing and cheating people, we are responsible to God to deal with it. మరి కొన్నిసార్లు మన జీవితంలో కూడా దొంగతనం జరిగించవచ్చు, మరి ఏదైనా వస్తువు తీసుకురావచ్చు. ఇదంతా మనం గమనిస్తే అది దేవునికి పక్క అప్పగించవలసిన వారు ఉన్నాము. దేవునితో మనము చూడాలండి. దేవుని సన్నిధిలో అది భయంకరమైన పాపంగా గమనించాలి. And there are scriptures on how to deal with these sins. మరి వాక్యాలు ఈ పాపముల గురించి మనకు తెలియపరుస్తున్నట్లుగా చూడగలుగుతాం. You know, we come on down to verse 18. ఆ యొక్క 18వ వచనానికి మనం వచ్చినట్లయితే ఒకసారి మనం చూద్దాం. And we know that when Moses was leading the people in the desert, he would go up on the mountain. This is what he's talking about. ఈ వచనాన్ని మనము ఒకసారి గమనించినట్లయితే మోషే అరణ్యములో ప్రజలు నడిపిస్తూ ఆయన మరి ఆ కొండ పైనకు వెళ్ళినట్లుగా మనం చూస్తాము. ఆ మేఘాన్ని గురించి కూడా మనం గమనించగలుగుతామండి. See, the Lord would appear on that mountain with a cloud,
and descend with a fire and meet with Moses. మోషే ఎప్పుడైతే ఆ కొండ మీదకి వెళ్ళాడో మేఘము ద్వారా అగ్ని ద్వారా ఆయన మరి సమీపించి ఆ మోషేతో మాట్లాడినట్లుగా మనం చూడగలం. And the people were ordered, stay away from the mountain, keep your sheep away from the mountain, don't even come close to the mountain. అక్కడ చూసినట్లయితే ఆ దేవాదేవుడు ఆ మోషే దేవుడు సెలవిచ్చాడు ఏంటంటే మీ గొర్రెలు మేకలు మరి ఆ పర్వతానికి చాలా దూరంగా ఉండాలి, ఎవరు కూడా దగ్గరికి రాకూడదని ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. Don't come close, because that's the powerful God, and they were afraid to do it. He is telling us we're not coming to a mountain that can't be touched. మరి అదే రీతిగా మోషే వారికి సెలవిచ్చాడు, మీరు ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు లయము కాకున్నట్లు ఆ పర్వతానికి దూరంగా ఉండాలి, మీరు దూరంగా ఉండాలి, దాన్ని తాకకూడదు, దాని పొరిమేలకు కూడా దగ్గరకు రాకూడదని ఇశ్రాయేలుకు మరి మోషే సెలవిచ్చినట్లుగా చూస్తాం. అదే రీతిగా ప్రజలు భయపడి దూరంగా పర్వతానికి ఉన్నట్లుగా చూడగలమండి. He was telling them, he's telling us, we're not coming to a loud trumpet blast and God speaking from the mountain that echoes everywhere. మరి మనము మన జీవితంలో కూడా దేవుడు ఆ పర్వతం మీద వెళ్ళి మోషేతో మాట్లాడినట్టుగా దేవుడు మనతో కూడా మాట్లాడుతుంటాడు. ఆయన శబ్ద తరంగాలు, ఆయన మాట్లాడే విషయాలు ఆత్మ ద్వారా మనం వినగలుగుతాం. హల్లెలూయా. And in 19 and 20 it says that when they heard it, they begged, please don't let God speak to us. మరి 19-20 వచనాలు చూసినట్లయితే వారు అన్నారంట, మరి దేవుడే మాతో మాట్లాడాలని వారు ఎంతగానో కూర్చున్నారు. 20 says, why did they not want God speaking to them? Because they could not bear what was commanded of them by God. మరి వారు ఎందుకు దేవుడు మాట్లాడినప్పుడు భయపడుతున్నారని గమనించినట్లయితే వారు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కొన్నిసార్లు పాటించక వారు మితిమీరారు కాబట్టి వారు దేవుడి స్వరం వినడానికి భయపడుతున్నట్లుగా చూడగలుగుతాం. They were being commanded by the Lord who created all things. Love me, love me, love me. దేవాతి దేవుడు అంటున్నాడు, మరి యేసుక్రీస్తు వారు మరి దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు నన్ను ప్రేమించండి, నన్ను మాత్రమే ప్రేమించాలని దేవుడు ఇశ్రాయేలు కోరుకున్నట్లుగా మనం చూస్తాం. And see, all of that kind of changed when Jesus Christ came. మరి యేసుక్రీస్తు వారు వచ్చి ఇవన్నీ కూడా మరి మార్పులు వచ్చినట్లుగా మనం చూడగలుగుతామండి. What you mean, Steve? It changed. మరి స్టీవ్ గారు యేసు ప్రభు వారు వచ్చి ఏమి మార్చారండి మనమని ఒక ప్రశ్న అడగవచ్చు. Well, it changed because we don't have to talk to a mountain. We have the Holy Spirit living in our hearts. మరి మీరు అనవచ్చు, మరి స్టీవ్ అయ్య గారితో, మరి ఈ దినాల్లో మనం కొండ మీదకి వెళ్ళి ఇది మరి దేవునితో మాట్లాడిన అవసరం లేదు, కానీ ఈ దినాల్లో ప్రస్తుత దినాల్లో దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడి ద్వారా అందరితో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలండి. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. Amen. Glory to the Lord. Now, Yes. in 22 to 24, it talks about you have come to Mount Zion. Now, where was Mount Zion? That was where God worshiped. That was where Jesus would go. మరి అక్కడ చూసినట్లయితే 24-25 చూసినట్లయితే మరి సియోనుకు రండి మరి అని వాక్యంలో రాయబడినట్లుగా మనం చూస్తాము. అది దేవుడు ఆరాధించే స్థలం అని గ్రహించాలి. You have come to the heavenly Jerusalem, not an earthly Jerusalem. మరి మనమందరం కూడా పరలోక సంబంధమైన యెరూషలేము దగ్గరికి వెళ్ళాలి, ఈ లోక సంబంధమైన యెరూషలేము కాదండి. The heavenly Jerusalem is where the Lord is living, a living God, not an idol of some kind. పరలోక ఆ యొక్క యెరూషలేము ఏంటంటే దేవుడు నివాసం చేసే స్థలము, దేవుడు నివసించే స్థలము, అటువంటి బొమ్మలు మరి ఆ విగ్రహాలు ఉండే స్థలము కాదండి. It says you have come in verse 23 to the church of the firstborn. Who's the firstborn?
మరి 23లో మనం చూసినట్లయితే మొట్టమొదటి పుట్టిన వారిని దేవునికి వాళ్ళని వ్రాయబడినట్లుగా చూస్తాం. Whose names are written in heaven. Those that believe first, their names are written in heaven. Ours, I pray, are written in heaven. మరి ప్రథమముగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన పేర్లు కూడా దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. మరి నా పేరు కూడా జీవ గ్రంథంలో వ్రాయబడిందని నేను నమ్ముచున్నాను. ఆమేన్. It says, continues on, you have come to God, the judge of all men, to the spirits of righteous men made perfect. మరి ఆ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో నీతిమంతులుగా మారుస్తాడు. మరి ఆయన సన్నిధిలో నీతిమంతులుగా మార్చబడతామని గ్రహించాలి. How are with the spirits of righteous men made perfect? మన ఆత్మ ఏ రీతిగా నీతిగా మార్చబడుతుంది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, through faith, through loving the God, through our God, trusting Him with all of our heart. మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించి ఆయన హత్తుకున్నప్పుడు, ఆయన బహుగా ప్రేమించినప్పుడు మన హృదయం పరిపూర్ణంగా మారుతుందని మనం గ్రహించాలని. ఆమేన్. And how were they made perfect? To Jesus, the mediator of a new covenant, the covenant of Him dying for our sins. మరి దేవుడు ఒక నిబంధన, మరి నూతన నిబంధన, ఆ యొక్క నిబంధన మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. ఆ యొక్క నిబంధన ద్వారా మన పాపాలన్నీ కడగబడి మన పాపాలన్నీ శుద్ధి చేయబడి అని మనం గ్రహించాలి. And it says, and to the sprinkled blood, His blood, that speaks better than the blood of Abel when Cain slew him. మరి ఏబేలు యొక్క రక్తము మరి ఆ కయీను చంపినప్పుడు ఆ రక్తము ద్వారా మరి ఏబేలు స్వరం ఏ రీతిగా దేవునికి వినబడదు, అదే రీతిగా యేసుప్రభు వారి యొక్క రక్తం ద్వారా కూడా మనము రక్షించబడతాము. దేవుడు మనతో మాట్లాడతాడని మనం గ్రహించాలి. Let's go to verse 28. ఒకసారి 28వ వచనానికి మనం వెళ్దాం. Read 28-29, please. ఎస్, ఓకే సార్. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దయించు అగ్ని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. And you know, looking at all of this from 14 to there, he's telling us the kingdom that we believe in, it can't be shaken. It can't be done away with. Satan can't steal it or take it. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ లోక సంబంధ రాజ్యాన్ని మనం చూసినట్లయితే సాతాను మనకు శోధించవచ్చు, సాతాను మన దగ్గర తీసుకోవచ్చు, మరి ఎన్నో విధాలుగా రాజ్యం అతలాకుతలం కూడా అవ్వచ్చు. He's telling us, as we saw in 22, to a heavenly Jerusalem. ఇక్కడ చూసినట్లయితే 22వ వచనాన్ని చూస్తుంటే పరలోక సంబంధమైన యెరూషలేమును మనం చూడగలుగుతున్నాం. The kingdom, the rock of the church is Jesus Christ, and He cannot be shaken. మరి అక్కడ రాతి మీద కట్టబడిన యేసుక్రీస్తు వారే రాయి అని మనం గ్రహించాలి. మరి ఆ రాతి రాయి ఎంత మాత్రం కూడా కదిలింపబడదండి. కదిలింపబడకుండా స్థిరంగా ఉండే రాయి యేసుక్రీస్తు వారే గ్రహించాలి. We can lose faith, but the church, the rock of the church of Jesus Christ, cannot be shaken. మన జీవితంలో కూడా కొన్ని మన విశ్వాసం సన్నగిలిపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారు అనే బండ మీద మనం ఉన్నప్పుడు నిజంగా మనం స్థిరంగా నిలబడగలుగుతామండి. హల్లెలూయా. Cannot be shaken. Praise the Lord. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు అనే రాయి బండ ఎంత మాత్రం కూడా కదిలింపబడదండి. అది ఎంత మాత్రం కూడా కదలక స్థిరంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఆమేన్. The Holy Spirit is telling us, let us be thankful to the Lord. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ రీతిగా సెలవిస్తున్నాడు ఏంటంటే మనం హృదయపూర్వకంగా ఆయనకు వందనాలు చెల్లిస్తాం, దేవుని నామాన్ని కనపరుస్తామని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. Let us be thankful in all things, good things, trials, tribulations, bad things, thankful in all. ఆమేన్.
మరి మన జీవితంలో కూడా మనం అందరము దేవునికి వందనాలు చెప్దాము. అది మంచిదే కావచ్చు, చెడుదే కావచ్చు, మరి ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, నష్టాలు మన జీవితంలో ఏది సంభవించినా అన్ని విషయాల్లో దేవుని నామాన్ని మహిమపరచం, ఆయనకి వందనాలు చెల్లించవలసిన బాధ్యత మన మీద ఉందని గ్రహించాలండి. ఆమేన్, హల్లెలూయా. And I Thank know God. we Glory. talked about these two verses yesterday. I know it. మరి నిన్నటి దినాన కూడా ఈ విషయాల గురించి నేను కొన్ని విషయాలు నేను మీకు బోధించాను. నాకు తెలుసు నేను బోధించిన వాక్యము. But I needed to hear it again. మళ్ళీ తిరిగి మరి మీరు వినాలి, ఇంకా వాక్యంలో బలపరచబడాలి, దేవునిలో ప్రోత్సహించబడాలనే ఉద్దేశం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆమేన్, Be హల్లెలూయా. Glory to thankful and worship God acceptably with reverence and awe. మరి మనము దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించాలి, గణపరచాలి, పూజనీయుడైన దేవుణ్ణి మనం ఎంతగానో ఆరాధించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలండి. ఆమేన్. Why do we worship Him in reverence and awe? For our God is a consuming fire, a consuming మన God who wants our dedication and our love. మన జీవితంలో ఎందుకు అంత దేవాది దేవుని పూజనీయుడిగా ఆయన కనపరచాలంటే మన దేవుడు దహించు అగ్ని, ఆయన దహించు అగ్ని కాబట్టి మనము అంతగానో మనము ఆయన ఆరాధించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలండి. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Thank you, Lord. Thank you, Hallelujah. Lord. Thank you, Jesus. Thank you, Thank Jesus. you, Lord. Hallelujah. Thank you, Lord. Thank Thank you, you. Lord. Hallelujah. Yes, Thank yes, you sir. for listening to my rambling today. మరి అదే రీతిగా ఈరోజు మరి వాక్యాన్ని విన్నందుకు మరి మీకు ఎంతో వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర. Lord, దేవుని we నామానికి మహిమ thank you. కలుగును. Lord, we thank you దేవా for మీకు this. వందనాలు. We thank you for దేవా the వందనాలు guidance. నాయన. దేవా మీకు వందనాలు నాయన. మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి నాయన, మీ యొక్క ఆయా ప్రతి దాన్ని బట్టి కూడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. Lord, we thank you. We can come 4 days a week to let you speak to us. దేవా వారంలో 4 సార్లు మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడి బలపరుస్తున్నందుకు వందనాలు నాయన. మీకు స్తోత్రాలు. Lord, purify our hearts, purify mine, take away my selfishness and my greed and my opinions, and only give yours. దేవా నా హృదయం నుండి గర్వాన్ని, అహంకారాన్ని నాయన ప్రతిది కూడా మీరు తొలగించండి. చెడ్డ విషయాలు ఏదైతే ఆ యొక్క స్వనీతి నాయన ఇంకా ఏదైతే మా జీవితంలో ఉన్నాయో అవన్నీ మీరు దూరపరచండి. గర్వాన్ని తీసివేయండి ప్రభువా. ప్రతిది కూడా మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. Lord, touch each heart this morning, this evening, in దేవా, Jesus' name. yes, Lord. Amen. ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడిన వందనాలు. ప్రతి హృదయాన్ని తాకారని నమ్ముచు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. Amen. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కని వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాడు. మరి మీలో ఇంకా ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉంటే దేవుడు మరి ఏ రీతిగా వాక్యం ద్వారా మీతో మాట్లాడాడో మీరు తెలియపరచాలని ప్రభు పేరున మనం చేస్తున్నాను. జాకినాన్న ప్రైజ్ లార్డ్. జాకినాన్న ప్రైజ్ లార్డ్. Sir, and just now I came to another village nearer 100 miles away from my hometown, and I'm waiting for the bus here in this place. And in between, I am able to hear the word of God. And today, you reminds me that the man who sinned against God, God forgave everyone. The woman who sinned against Rahab, that added into the genealogy of Jesus Christ, and also that Magdalene Mary also added into the genealogy, same as like we are also sinners added to the God's holy people. That is the thing we remembered, and that Jesus many times said, nobody will have the heaven, because the Lord, that only they will call me, they will not my people. Only the people, those who live holy life, they only have relationship with me. That is the thing I reminds, and we are all want to live a holy life for the Lord. That is very important. So after we changing, after we coming to Christ, and we have to live holy life for the Lord. That then only God will bless us. Amen. Amen. Amen.
Thank you so much, sir. Thank you so Amen. much for and to this morning you told me, and you come to meeting whatever you. So I try to join when I'm traveling. Also today I joined this meeting. Thank you so much, sir, for encourage me to join this meeting when I'm traveling and going to other villages till today. So after that, I got your message. I'm ready to join every day. Wherever I go, whatever I do, I want to join in this meeting. So thank you so much, sir. Praise the Lord. Praise the Lord. Thank you. Praise the Lord. దేవుని నామానికి మహిమ. మరి జాకిర్ అన్న మరి వాక్యం ద్వారా ఎంతో బలపరచబడి మరి వేశ్య రాహాబు మగ్దలేని మరియ వారి గురించి విని ఆ వాక్యం ద్వారా నేను ఎంతో సంధింపబడ్డాను. నిజంగా మనం పాపములో ఉన్నప్పటికీ కూడా దేవుడు కృప ద్వారా దేవుడు మనల్ని ప్రేమించాడు. నిజంగా ఆ పరిశుద్ధత కలిగి జీవించడం ఎంతో గొప్ప విషయము. చక్కని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని మరి అయ్యగారు మరి అన్న సెలవిస్తున్న అంత మాత్రం కాకుండా అన్న జర్నీలో ఉన్నారు. అయినప్పటికీ దేవుని వాక్యాన్ని వింటూ మరి ఎంతగానో ధైర్యపరిచి ప్రోత్సహించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ. ఇంకా ఎవరైనా మీలో దేవుని మాట్లాడండి. ఒక్కరు మాట్లాడండి. ఓన్లీ వన్ మాట్లాడండి. మాట్లాడొచ్చా? మాట్లాడు సిస్టర్ లెమోనా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మరి చక్కటి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. వాడుకున్న స్టీవెన్ అయ్య గారిని బట్టి దేవునికి స్తోత్రం. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాటని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మరి హెబ్రీ రాసిన పత్రిక 31వ వచనంలోని ఆయన మాట్లాడింది ఏంటంటే రాహాబు గురించి, వేశ్యైన రాహాబు గురించి మాట్లాడారు. దేవుడు ఎంత గొప్ప ప్రేమ చూపించాడా అనేది తన బిడ్డ ద్వారా మనతో ఈ దినాన్ని మాట్లాడారు. అటువంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తారంటే సమాధానపరిచి ఏం చేశారు, అవిధేయతతో పాటు ఉన్న వారికి నశింపకుండా సమాధానం పరిచారు. మన జీవితం కూడా అలాగే ఉందనేసి దేవుడు మనందరితో మాట్లాడాడు. ఎందుకంటే మనం అందరూ పై రూపాన్ని అయితే దేవజనుడు చూపిస్తున్నాం, కానీ హృదయ అంతరంగము దేవుడు చూస్తున్నాడు. ఆ హృదయ అంతరంగంతో దేవుడు మాట్లాడారు ఈ దినాన. అలా మాట్లాడి మనకేం చేశారంటే, మీరు పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుని మీరు చూస్తారని అదే హెబ్రీ గ్రంథంలో మనతో మాట్లాడారు. నిజమేనండి. చాలా మంది మాటల ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా నశించిపోతున్నారు. సేవకులు అనేవారు కూడా తప్పిపోతున్నారు, విశ్వాసులు అనేవారు కూడా తప్పిపోతున్నారు, అందరూ తప్పిపోతున్నారు. అయినప్పటికీ కూడా తనకు తాను నిలబడి తన జీవితాన్ని తానే మార్చుకునే విధముగా దేవుడే ప్రత్యక్షత అయ్యి దేవుడే తనకు తాను మారండి అని సెలవిచ్చారు. ఈ రోజు స్టీవెన్ అయ్య గారి ద్వారా మనతో కూడా అదే మాట్లాడారు. నేనైతే నమ్ముతున్నాను, నాతో అది మాట్లాడారు దేవుడు. ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉంటూ జీవ గ్రంథంలో రాయబడతాం. మన బ్రతుకు దేనికి? జీవ గ్రంథంలో ఉండడానికి. మనం దేనికి ఉన్నాము? ఆయన సేవ చేయడానికి ఉన్నాం. ఆ సేవలో ఏమై కలిగి ఉన్నాము? జింకల గురించి మాట్లాడారు స్టీవెన్ గారు. అవి వస్తుండగా ఆహారం, మేము వెళ్ళక ముందు ఆహారం నా తండ్రి ఇస్తారు అనే ఉద్దేశం మీద ఉంటాయి నా జింకలు అనుకుని చెప్పారు. నిజమేనండి. మనము కూడా స్టీవెన్ అయ్య గారు రాగాలనే మనం ఏ రీతిలో ఉండాలి? తండ్రి తన నోటికి బోరగా ఉండి మనతో మాట్లాడి ఈ జీవాహారం ద్వారా మన బ్రతికిస్తున్నారని ఆశ కలిగి ఉండాలి తప్ప, స్టీవెన్ అయ్య గారు వస్తారు, మనం జూమ్ మీటింగ్ లో ఉంటాము, ఈ మీటింగ్ ద్వారా మనకు సహాయం కలుగుతుంది అని ఎప్పుడు ఆలోచించకూడదు. దేవుడే ఇవ్వాలి ఏదైనా, ఎవరికైనా దేవుడే సమకూర్చి ఇవ్వాలి. ఆ సమకూర్చి ఇస్తారని నమ్మకంతో వాక్యం వినడానికి మాత్రం ఆ దేవజనుడు మాట్లాడేటప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. నిజమే, చాలా మంది ఆర్థికంగా నలిగిపోతున్నారు, కానీ ఆ నలిగిన స్థితిలో ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. యేసయ్యను చూస్తేనే యేసయ్య అవతల హృదయాన్ని తెరుస్తారు. అందుకే దేవజనుడు మాట్లాడారు, నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి ఎవరికి బయలుపరుస్తారో వాళ్ళకి ఇస్తాను. అప్పుడు ఆ గుంపులో మేము ఉండాలి ప్రభా అని మనం అందరం ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రతిరోజు నేను వాట్సాప్ లో చూస్తున్నాను, అందరికీ కూడా బాధలు ఉన్నాయి, బాధలతో పాటు అవస్థలు ఉన్నాయి, కానీ విశ్వాసములో మాత్రము ముందుకు వెళ్ళాలి. విశ్వాసంతో దేవుడి దగ్గర కూర్చోవాలి, విశ్వాసంతో దేవుడి దగ్గర మాట్లాడాలి. ఎంతోమంది భక్తులు కూడా ఎలా ఉన్నారంటే, అప్పట్లోని భక్తులు చాలా గొప్పగా ఉన్నారు. 300 మందికి ఆహారం లేకపోతేనంట
ఒక దేవజనుడు ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థన చేయకుండా ఆ విశ్వాసంతో ఏమైంది, కాకులతో ఆహారం పంపించినట్టు ఆ దినాన అవసరం తీర్చబడ్డది. అలాగేనండి మన ప్రార్థన కూడా ఉండాలి. చాలా మంది వాట్సాప్ లో పెడుతున్నారు, ప్లీజ్ అని పెడుతున్నారు, నాకు ఇవ్వండి అని పెడుతున్నారు. అడగడంలో తప్పు లేదు, కానీ విశ్వాసంలో మీరు గొప్పగా ఉంటే అడక్కు మునిపే దేవుడు మీకు సిద్ధపరిచేస్తాడు. ఇది నా విన్నపం, నా నా యొక్క కోరిక మీతో పంచుకుంటున్నాను. శివనయ్య గారు, అమ్మా. మీకు వందనాలు.